నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్నటువంటి చిత్రం వీరసింహారెడ్డి. సింహ టైటిల్ అచ్చి వచ్చిన తెలుగు హీరోల్లో నందమూరి బాలకృష్ణ ప్రముఖుడు. తాజాగా ఆయనతో గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు వీరసింహారెడ్డి అని పేరు పెట్టడంతో నందమూరి అభిమానులు ఆనందాన్ని అవధులు లేకుండా ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం భారీ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారు. కథలో కీలకమైన సమయంలో రానున్న ఈ యాక్షన్ ఎపిసోడ్లోని బాలకృష్ణ విలన్ బ్యాచ్ పై పిక్చరైజ్ చేస్తున్నారట. ఫైట్ మాస్టర్ వెంకట్ ఫైట్ సీక్వెన్స్ను పర్యవేక్షిస్తున్నారు. వీరసింహారెడ్డి కోసం బాలకృష్ణ విలన్ బ్యాచ్ మీద హైదరాబాద్లో భారీ ఫైట్ ఒకటి తెరకెక్కిస్తున్నారు. సినిమాలో కీలక సందర్భంలో ఈ ఫైట్ వస్తుందని, గూస్ బంప్స్ ఇచ్చేలా హీరోయిజం ఎలివేట్ అయ్యేలా ఉంటుందని తెలిసింది. అంతేకాకుండా మెయిన్ విలన్గా దునియా విజయ్ నటించగా బాలకృష్ణ దునియా విజయ్ మధ్య అయితే నువ్వా నేనా అన్నట్లుగా పోరు ఉంటుందట. కన్నడలో స్టార్ హీరోగా మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో వీరసింహారెడ్డి సినిమాలో విలన్గా నటించడంతో ఈ సినిమాపై అయితే అంచనాలు మామూలుగా లేవు. బాలకృష్ణ దునియా విజయ్ మధ్య వచ్చే ఫైట్స్ అయితే థియేటర్లలో దద్దరిల్లిపోతాయని అంటున్నారు. చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని అయితే ఈ ఫైట్స్ను స్పెషల్గా ఉండేలా డిజైన్ చేశారట. ప్రస్తుతానికైతే ఈ సినిమాకు సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం కథ యథార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటుందని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై భారీ ఎత్తున రూపొందుతున్న ఈ ప్రాజెక్టులో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. అలాగే వరలక్ష్మి, శరత్ కుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ, గోపిచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించిన సంగీత సంచలనం తమనైతే మ్యూజిక్ అందిస్తున్నారు. మొత్తానికైతే వీరసింహారెడ్డి 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మరి నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా కోసం మీరెంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే నందమూరి బాలకృష్ణకు సంబంధించి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్, షేర్ చేయడానికి మరొక థ్యాంక్ యూ.